ఫ్రెండ్స్ ఇది ఐక్యూ జీ10 నేనొక 30 డేస్ నుంచి అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఈ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు నేను కొన్ని పాజిటివ్స్ అండ్ కొన్ని నెగెటివ్స్ గూడా ఐడెంటిఫై అయితే చేశాను. అసలు వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్‌కి ఈ మొబైల్ కొనొచ్చా? లేదా? ఒకవేళ కొనొచ్చు అనుకుంటే ఎందుకు కొనాలి? లేదు కొనొద్దు అనుకుంటే ఎందుకు కొనొద్దు? అనే వాటి గురించి అయితే మనం ఇవాళ మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదాం. నా పేరు గుణ. మీరు చూస్తున్నారు గుణ టెక్. ఒక చిన్న హెల్ప్ మీరు చేయాల్సిందేంటంటే ఏమీ లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే. అసలు ఈ మొబైల్ గురించి మాట్లాడుకునే ముందు స్పెక్స్ అన్నీ గూడా నేను ఫస్ట్ అయితే డిస్‌ప్లే చేస్తాను. ఒకసారి చూడాలనుకుంటే చూసేయండి. ఓకే. ఫస్ట్ మనం దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8+128 జీబీ బేస్ వేరియంట్ మనకి ఆఫర్స్‌లో కలిపి 20,000 లోపైతే వచ్చేస్తుంది. 20,000 లోపు అలా వచ్చేస్తుంది. డిజైన్ చూసుకుంటే ఈ 30 డేస్ నేను యూజ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ స్క్రాచెస్ అయితే ఏమి పడలేదు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ప్లాస్టిక్‌తోనే వస్తున్నాయి. కానీ నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ప్లాస్టిక్ అయినా గూడా మ్యాట్ ఫినిష్‌తో రావడం వల్ల ఫింగర్ ప్రింట్స్ పడవు. డస్ట్‌ని గూడా అంత ఎక్కువ అయితే అబ్జర్వ్ అయితే ఏం చేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్‌తో అయితే వస్తుంది. నేను యూజ్ చేస్తున్నప్పుడు ఒక 2-3 టైమ్స్ అయితే కిందైతే పడింది. బట్ ఏమీ కాలేదు. కానీ కావాలనైతే వాడేయకండి. ఇందులో మనకి IP65తో అయితే వస్తుంది. డస్ట్ ప్లస్ స్ప్లాష్ ప్రూఫ్‌తో వస్తుంది. కానీ కంప్లీట్‌గా వాటర్‌లో పెడితే మాత్రం ఔటే ఇంకా. ఇది గూడా ఒక మైనస్ అనిపించింది నాకు. ఎందుకంటే IP68 రేటింగ్ అయినా ఇచ్చుంటే బాగుండనిపించింది. ఇదే ప్రైస్ 20,000 పెట్టుకుంటే వేరే మొబైల్స్‌లో మనకి IP68 గానివ్వండి, IP69 రేటింగ్‌తో వచ్చే మొబైల్స్ గూడా చాలా ఉన్నాయి. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఫ్రంట్ డిజైన్ ఇందులో మనకి క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ప్రైస్ రేంజ్‌కి తగ్గట్టు టాప్, సైడ్ అండ్ బాటమ్స్ బెజల్స్ గూడా చాలా థిన్‌గా అయితే వస్తున్నాయి మనకి. దీని వెయిట్ చూసుకుంటే మనకి అరౌండ్ 199 గ్రామ్స్ అయితే ఉంది. ఎందుకంటే అంత పెద్ద బ్యాటరీ ఉన్నది కాబట్టి కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో మనకి అసలు వెయిట్ ఉన్నది అనే ఫీల్ ఎక్కడ గూడా కలగదు. చాలా స్లిమ్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ డిస్‌ప్లే విషయానికొస్తే మాత్రం నేను కంటెంట్ చూస్తున్నప్పుడు గాని, లైక్ మూవీస్ కానివ్వండి, యూట్యూబ్ గాని వాచ్ చేస్తున్నప్పుడు ఏ కంప్లెయింట్స్ అయితే లేవు. ఆల్సో మనకి నెట్‌ఫ్లిక్స్‌లో HDR10 సపోర్ట్ అయితే ఉంది. 1300 నిట్స్ హెచ్‌బీఎం బ్రైట్‌నెస్ ఉంటుంది. అండ్ 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో గూడా వస్తుంది. యూట్యూబ్‌లో గూడా మనకి 4K హెచ్‌డీఆర్‌లో వాచ్ జేయొచ్చు. ఈ ఆప్షన్ గూడా చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ డిస్‌ప్లే సైజ్ చూసుకుంటే మనకి 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈవెన్ అవుట్‌డోర్‌లో గూడా చాలా మంచి విజిబిలిటీ అయితే ఉంది. సో ఓవరాల్‌గా డిస్‌ప్లే అయితే ఓకే. ఎక్కడ గూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఇచ్చారు మనకిందులో. సో అన్‌లాక్ చేస్తున్నప్పుడు గూడా చాలా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంది. ఎక్కడ గూడా లాగ్ అనే ఫీల్, స్లో అనే ఫీల్ ఎక్కడైతే అనిపియలేదు. చాలా ఫాస్ట్‌గా ఉంది. నెక్స్ట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ స్పీకర్‌తో అయితే వస్తుంది. ఈ ప్రైస్‌లో స్టీరియో స్పీకర్స్ వచ్చుంటే బాగుండనిపించింది. ఇది గూడా ఒక నెగెటివ్ నాకనిపించింది. సౌండ్ గూడా ఒకసారి మనం చూద్దాం. Close your eyes. సింగిల్ స్పీకర్ అయినా గూడా లౌడ్‌నెస్ ఎక్కువొస్తుంది. కానీ డ్యూయల్ స్పీకర్స్ అయితే ఇంకా బాగుండు అనైతే నాకనిపించింది. అండ్ నెక్స్ట్ మనం పెర్ఫార్మన్స్ విషయానికొస్తే మాత్రం ఐక్యూ మొబైల్స్‌లో మనకి పెర్ఫార్మన్స్ గురించి తెలిసిందే గదా! దీంట్లో గూడా మనకి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3తో అయితే వస్తుంది. నేను టెస్ట్ చేసినప్పుడు AnTuTu స్కోర్ గూడా మనకి అరౌండ్ 8,00,000 ప్లస్ అయితే ఉంటుంది. అండ్ గీక్ బెంచ్ సింగిల్ స్కోర్ అండ్ మల్టీ స్కోర్ స్క్రీన్ మీదైతే నేనైతే వేస్తాను. ఒకసారి మీరు చెక్ జేయండి. అండ్ యూఎఫ్ఎస్ స్టోరేజ్ 2.2తో అయితే వస్తుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్ అయితే చూడండి. నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను మీకు. అండ్ ఈ ఐక్యూ జీ10లో మనం గేమింగ్ గురించి మాట్లాడితే మాత్రం నేను 30 డేస్ నుంచి యూజ్ చేస్తున్నప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ ఇది. ఈ ఫోన్‌లో నేను బీజీఎంఐ టెస్ట్ అయితే చేశాను. హెచ్‌డీఆర్ ప్లస్ ఎక్స్‌ట్రీమ్ 60 ఎఫ్‌పీఎస్‌లో అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. గేమింగ్‌లో గూడా చాలా మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇస్తుంది. ఎక్కడ గూడా లాగ్ ఇష్యూస్ అయితే నాకైతే ఏమీ అనిపించలేదు. సో ఓవరాల్‌గా గేమింగ్ పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఎట్లా అయినా సమ్మర్ గాబట్టి కొంచెం హీట్ ఇష్యూస్ అయితే ఉంటాయి. నార్మల్ సీజన్స్‌లో హీటింగ్ ఇష్యూస్ అయితే అంతేమి అనిపించదు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే మాత్రం ఈ ఫోన్‌లో మనకి ఫన్ టచ్ ఓఎస్ 15తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 2 ఇయర్స్ మేజర్ అప్డేట్స్ అండ్ 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్‌తో వస్తుంది. ఆల్సో ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ అయితే ఉంటాయి మనకిందులో. అండ్ ఇందులో ఐక్యూ ఓన్ డైలర్ అయితే ఉంటుంది. ఏ అనౌన్స్‌మెంట్ లేకుండా అయితే మనమైతే కాల్స్ అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏఐ ఫీచర్ చూస్తే మాత్రం ఇందులో మనకి సర్కిల్ టు సెర్చ్ అయితే ఉంది. ఇది ఇంకా కొంచెం ఆప్టిమైజ్ చేసుంటే బాగుండని అయితే నాకనిపించింది. అప్పుడప్పుడైతే కరెక్ట్‌గా అయితే వర్క్ అయితే అవ్వట్లేదు. దాంతో పాటు స్క్రీన్
ట్రాన్స్‌లేట్ జేయొచ్చు. గ్యాలరీలో గూడా ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇమేజ్‌లో ఏదైనా ఆబ్జెక్ట్ రిమూవ్ జేయడం గానివ్వండి, ఇమేజ్ ఎన్హాన్స్ చేయడం గానివ్వండి, ఇలాంటి బేసిక్ ఏఐ ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకిందులో. సో, ఓవరాల్‌గా సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. ఇంకా కొంచెం మోడర్న్ లుక్ యూఐలో తీసుకొచ్చుంటే బావుండు అనిపిచ్చింది. అప్‌డేట్స్‌లో వస్తాయో చూద్దాం మరి మనం. క్విక్ టాగుల్ లాంటి ఫీచర్స్ అలా మిగతా యానిమేషన్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ బాగానే అయితే ఉన్నాయి. అండ్ ఇంప్రెసివ్ పార్ట్ ఏంటి అంటే ఈ మొబైల్‌లో మనకి బ్యాటరీ. వీళ్ళు ఇదే హైలైట్ జేసి అయితే తీసుకొచ్చారు గదా! ఇందులో మనకి 7300 ఎంహెచ్ మ్యాసివ్ బ్యాటరీ అయితే ఉంది. అండ్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో అయితే వస్తుంది. నేను చార్జ్ చేసి టెస్ట్ చేసినప్పుడైతే 50% మనకి జస్ట్ 30 మినిట్స్‌లో ఎక్కేస్తుంది. అండ్ ఫుల్ చార్జ్ అవ్వనీకైతే 100% అవ్వనీకి అరౌండ్ మనకి 1 అవర్ నుండి 1 అవర్ 10 మినిట్స్‌లో అలా అయితే ఫుల్ చార్జ్ అయితే అయిపోతుంది. నేను డైలీ యూజ్ చేసినప్పుడైతే చెక్ చేశాను ఇది. ఎవరికైతే బ్యాటరీ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళ కోసం చేసిన మొబైల్ ఇది. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ గురించి చూస్తే మాత్రం ఓఎన్ఆర్ సపోర్ట్‌తో అయితే వస్తుంది ఇది. 5G 10 బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు దీంట్లో. డేటా అప్‌లోడ్ అండ్ డౌన్‌లోడ్ స్పీడ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈ 30 రోజులు నాకు ఏ ఇష్యూ అయితే లేదు నెట్వర్క్‌లో గూడా నేను యూజ్ చేసినప్పుడు నాకు ఏ ఇష్యూ అయితే కనిపించలేదు. అండ్ నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి నార్మల్ షాట్స్‌లో కొంచెం కలర్ అయితే బూస్ట్ అయితే చేస్తుంది. నేను శాంపిల్స్ ఇస్తాను చూడండి. అండ్ హెచ్‌డిఆర్‌లో గూడా ఏ ఇష్యూ అయితే లేదు మనకి. మనకు తెలిసిందే గదా! ఐక్యూ వివో కెమెరా ప్రాసెసింగే యూజ్ చేస్తుంది ఎప్పుడైనా గూడా. అండ్ పోర్ట్రెయిట్‌కి వస్తే మాత్రం పిక్చర్స్ బానే వస్తున్నాయి. డీటెయిలింగ్ అన్నీ బానే ఉన్నాయి. అప్పుడప్పుడు బ్లర్ స్ట్రెంత్ తగ్గడం, పెరగడం అయితుంది. అది గూడా కొంచెం ఆప్టిమైజ్ చేస్తే బావుండు అనిపిచ్చింది. అంతే మిగతా కెమెరా అంతా ఓకే. పిక్చర్ శాంపిల్స్ గూడా నేనైతే వేస్తాను ఒకసారి జూడండి. అండ్ ఫ్రంట్ క్యామ్ గూడా సెల్ఫీస్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ వీడియోస్ గూడా 4కే 30 ఎఫ్‌పిఎస్ అండ్ 1080p 60 ఎఫ్‌పిఎస్‌లో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. వీడియో ఫోకసింగ్ అండ్ కలర్స్ అన్నీ గూడా బావున్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఐక్యూ జీ10లో 4కే 30 ఎఫ్‌పిఎస్‌లో అయితే రికార్డ్ చేస్తున్నాం. మైక్ వాయిస్ గూడా దాంట్లో నుంచి వస్తుంది. ఒకసారి ఎలా వస్తుందో చెక్ జేసుకోండి. సో వీడియో క్వాలిటీ గూడా ఎలా ఉందో చూడండి ఒకసారి మీరు. ఇప్పుడు మనం 1080p 60 ఎఫ్‌పిఎస్‌లో అయితే రికార్డ్ చేస్తున్నాం. మనకి 4కేలో 60 ఎఫ్‌పిఎస్‌లో అయితే ఏమి ఇవ్వలేదు. ఓన్లీ 30 ఎఫ్‌పిఎస్ మాత్రమే ఇచ్చారు. ఒకసారి 1080pలో ఒకసారి మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి. 60 ఎఫ్‌పిఎస్ ఉంది కాబట్టి. సో క్వాలిటీ ఎలా ఉందో గూడా కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. ఐక్యూ జీ10 1080p 60 ఎఫ్‌పిఎస్‌లో రికార్డ్ అవుతుంది ఇప్పుడు. అండ్ ఫైనల్లీ ఒక కన్‌క్లూజన్‌కైతే వచ్చేద్దాం. అసలు ఈ మొబైల్ కొనొచ్చా? లేదా? అని. మెయిన్‌గా ఈ మొబైల్‌ని బ్యాలెన్స్‌డ్ యూజర్స్ కోసం అయితే తీసుకొచ్చారు. ఎవరైతే ఎక్కువ బ్యాటరీ లైఫ్ యూజ్ చేస్తారో అండ్ బ్యాలెన్స్‌డ్ పెర్ఫార్మన్స్ కావాలి అండ్ బేసిక్ గేమింగ్ చేస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బట్ హెవీ గేమింగ్‌కి అయితే సెట్ అయితే అవ్వదు. మీరు ఓవర్ నైట్ నేను గేమ్స్ ఆడేస్తా అంటే మాత్రం సెట్ అవ్వదు మీకు. అండ్ ఓన్లీ నెగెటివ్స్ ఏంటి అంటే ఇందులో మనకి సింగిల్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బావుండు. అండ్ ఇంకొకటి IP65 రేటింగ్ ఇవి గూడా మీరు కన్సిడర్ చేసి మీకు సెట్ అవుతుంది అనుకుంటే మాత్రమే మీరు దీన్ని తీసుకోండి. ఎందుకంటే IP68, IP69 రేటింగ్ గూడా లేదు. వాటర్‌లో పడ్డదంటే అంతే ఇంకా. ఒకసారి ఈ నెగెటివ్స్ గూడా మీకు ఓకే అనుకుంటే మాత్రమే ఈ మొబైల్‌కి ఎళ్ళగలరు మీరు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు వీడియో ఏమనిపించింది? అండ్ ఈ మొబైల్ గురించి మీరేమనుకుంటున్నారు? తీసుకోవచ్చా? లేదా? అండ్ ఈ మొబైల్ లింక్ గూడా మీకు కావాలి అంటే కింద డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఒకసారి చెక్ జేయండి. అండ్ నెక్స్ట్ ఏ మొబైల్స్ రివ్యూస్ కావాలి? లేదా ఎలాంటి వీడియోస్ కావాలి? అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. నేను చేస్తాను నెక్స్ట్ వీడియోస్ అవి. సో వీడియో నచ్చితే లైక్ జేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. వాళ్ళకి గూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ మొబైల్ గురించి. అండ్ ఛానెల్‌కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్. స్టే సేఫ్. బై.